హలో ఎవ్రీవన్. యాక్చువల్లీ రేషనల్ నెంబర్స్ మీద నేను ఆల్రెడీ చేశాను. సో కానీ ఇప్పుడు దీని తర్వాత నేను అడిషనల్ ప్రాపర్టీస్ మల్టిప్లికేషన్ ప్రాపర్టీస్ అని చెప్దామని కానీ ఒకసారి రివ్యూ చేసేసుకుందాం. దాని తర్వాత ఫర్దర్ చెప్తాను. సో ఎనీ నెంబర్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ A/B ఫామ్కి రేషనల్ నెంబర్ అంటాం. ఫర్దర్ ఏ నెంబర్ అయినా 2/3, 5/4, -3/9 ఏ నెంబర్ అయినా. కానీ దీనికి ఒకటే లా ఫాలో అవుతుంది ఏంటంటే బి ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు. అది 0 అయింది అనుకోండి, అంటే డినామినేటర్ 0 అయిందంటే అప్పుడు దీని వాల్యూ ఉంటుంది కదా ఏకి. సో కాబట్టి మనకి అది రేషనల్ నెంబర్ అనరు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను 2/0 రాశాను. సో 2/0 ఇప్పుడు 0 ఉంది అనుకో, దాని వాల్యూ ఏంటి 2 కదా. కాబట్టి బి అది ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు. ఇది ఫస్ట్ రూల్. ఓకే. సెకండ్ ఏంటంటే ఇది రెండు రకాలు ఉంటాయి, పాజిటివ్ రేషనల్ నెంబర్, నెగిటివ్ రేషనల్ నెంబర్. ఈ పాజిటివ్ రేషనల్ నెంబర్ ఏంటంటే 5/4 -4/5 కూడా పాజిటివ్. ఎలాగంటే ఈ మైనస్ కట్ చేస్తాం, అప్పుడు 4/5 అవుతుంది. సేమ్ ఇది కూడా ఇలాగే. ఇంకా నెగిటివ్ -7/8, 8/7. న్యూమరేటర్లో మైనస్ ఉన్నా, డినామినేటర్లో మైనస్ ఉన్నా ఇది మాత్రం రేషనల్ నెంబర్స్ అంటారు, నెగిటివ్ పాజిటివ్. దీనికి ఏమి ఉండదు, మైనస్ అయితే మారిపోతుంది, పాజిటివ్ అయితే మారిపోతుంది అనేసి. ఓకే. నెక్స్ట్ అడిషనల్ ఆఫ్ రేషనల్ నెంబర్. ఇప్పుడు అడిషనల్ మనం చేసినప్పుడు మనం ఎందుకు ఇది నేర్చుకుంటున్నాం అంటే ఫర్దర్ మన ఫ్రాక్షన్స్ అంటే సమ్ సాల్వ్ చేసినప్పుడు అది ఏ ప్రాపర్టీలో ఉంది అని మనం తెలిసిన అనుకో మనం సమ్ ఈజీగా చేయడానికి వేరంగా అవుతుంది, మన ఆన్సర్స్ కూడా కరెక్ట్గా వస్తాయి. అలాగా ఇప్పుడు కానీ అడిషనల్ ఏంటంటే రెండు కేసులు ఫాలో అవుతుంది. సపోజ్ డినామినేటర్ సేమ్ అయితే వెన్ గివెన్ నెంబర్ ఇస్ సేమ్ డినామినేటర్, A/B, C/B అంటే ఇక్కడ ఏంటంటే ఈ B మనం డైరెక్ట్గా రాసిస్తాం కామన్ ఫ్యాక్టర్ తీసుకొని. ఓకే, పైన A+C. సో ఈ సాల్వ్ చేసాక 7 + -7/9 9 చూడండి తీసేసుకున్నాం డైరెక్ట్గా. ఆన్సర్ ఎంత -4/9. మైనస్ ఎందుకు వచ్చింది తెలుసు కదా, ఎందుకంటే 11కి మైనస్ సైన్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ కేసు ఏంటంటే వెన్ డినామినేటర్ గివెన్ నెంబర్ ఆర్ అన్ఈక్వల్, A/B + C/D = A+Cని ఇక్కడ ఎల్సిఎం తీసేసుకుంటాం ఈ బీడీకి. సరే బీడీ -5/6 + 4/9. ఈ 6 9కి 18 మనం ఎల్సిఎం తీసుకొని ఇక్కడ చూడండి చేశాను అలాగా. సో -7/18 ఇక్కడ కూడా మైనస్ వచ్చింది, ఎందుకంటే 15 వాల్యూ పెద్దది కదా 8 కన్నా, దీనికి మైనస్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఎడిషన్స్ ఏంటంటే ప్రాపర్టీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి దాన్ని బట్టి. ఓకే, ఫస్ట్ ప్రాపర్టీ అంటే క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏవైనా రెండు రేషనల్ నెంబర్ ప్లస్ చేస్తే దాని ఆన్సర్ రేషనల్ నెంబర్ వస్తుందని అంటాడు వీడు. సో అంటే మీకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, బంటి అండ్ బబ్లీ. ఈ బంటి బబ్లీ మంచి వాళ్ళు అయితే మీరు కూడా మంచి వాళ్ళు అయినట్టే కదా. అలాగా -5/12 అండ్ -1/4కి మనం సాల్వ్ చేసాక -8/12. సో మన లోయెస్ట్ ఫామ్లో నేను ఇక్కడ కట్ చేశాను కాబట్టి ఇది ఒక రేషనల్ నెంబర్. అదే చెప్తున్నది, నువ్వు ఎలా సాల్వ్ చేసినా ఈ డినామినేటర్ మాత్రం 0 రాకుండా. సపోజ్ డినామినేటర్ 0 వచ్చింది అంటే అది సమ్ మనం తప్పు చేసినట్టే. ఓకే. ఇప్పుడు కమ్యూటేటివ్ ప్రాపర్టీ, ఇవి A/B అండ్ C/D ఉంది. ఈ A/B C/D మనం ఎటువైపు పెట్టినా ప్లస్ చేసినా ఆన్సర్ రేషనల్ నెంబర్ రావాలి దాన్ని. ఇది వాళ్ళు చెప్తున్నారు మనకి. మరి కమ్యూటేటివ్ ప్రాపర్టీని మీరు ఆలోచించండి. సపోజ్ మీకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, బంటి అండ్ బబ్లీ. మీ ఇంట్లో మీ బర్త్డే ఉంది. మీరు బంటికి ముందు ఫోన్ చేసి తర్వాత బబ్లీకి ఫోన్ చేసినా వాళ్ళు మీ ఇంటికి వస్తారు, మనం బబ్లీకి ఫోన్ చేసి బంటికి ఫోన్ చేసినా మీ ఇంటికి వస్తారు, అంతే కదా. సో ఇప్పుడు టైప్ 3 నేను దీని ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను, ముందు అయిపోయినాయండి. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే విండని చూడండి ఎంతమంది అసోసియేటివ్ అంటే ఏదో పెద్ద మీటింగ్లో కూర్చున్నట్టు. సో A/B, C/D, E/F. సో తను ఏం చెప్తా అంటే మనం ముందు A/B, C/D సమ్ సాల్వ్ చేసి తర్వాత E/F చేసిన A/B, C/D అండ్ E/F అంటే ఈ రెండు ముందు సాల్వ్ చేసి తర్వాత దాంతో సాల్వ్ చేసిన ఆన్సర్స్ మాత్రం సేమ్ వస్తాయి. ఓకే. ఇప్పుడు మనం కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనం చెప్పాను కదా, A/B, C/Dకి ఎలాగ రాసినా C/D, A/B ఎలా రాసినా మన ఆన్సర్ ఒకటే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. 1/2 + 3/4 సపోజ్ మనకి ఇచ్చాడు అనుకోండి. ఇలా ప్లస్ చేస్తే 2 + 3/4 5/4 ఆన్సర్ వచ్చింది కదా. సపోజ్ ఈ 3/4కి ముందు రాసి ఇవి 1/2కి తర్వాత రాసాం అనుకోండి, అప్పుడు కూడా మన ఆన్సర్ ఎలాగొస్తుంది 3 + 2/4 అంటే 5/4 అనేది ఎల్సిఎం తీసుకొని సాల్వ్ చేశాను. సో చూసారా, మనం ఎలాగ రాసిన ఆన్సర్ మాత్రం సేమే వస్తుంది అనేసి ఇది మనం చెప్పింది కమ్యూటేటివ్ ప్రాపర్టీలో. ఓకే. ఇప్పుడు అసోసియేటివ్ ప్రాపర్టీ అనుకోండి. అసోసియేటివ్ ప్రాపర్టీలో వాడే చెప్పాడు కదా, మీరు ఎటువైపు ఏది పెట్టినా ఈ ముందుది వెనక ముందు పెట్టినా ఆన్సర్ మాత్రం సేమ్ వస్తుంది అనేసి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. సపోజ్ మన దగ్గర ఒక నెంబర్ ఉన్నది అనుకోండి, ఏంటి -2/3 +
5/7 ప్లస్ 1/6 ఇలా ఉన్నదనుకో. ముందు ఈ రెండు సాల్వ్ చేసుకొనేక ఓకే, అప్పుడు దీంతో సాల్వ్ చేసి చూద్దాం. అప్పుడు మనకి ఎలాగొస్తుంది వాల్యూ, మనకి ఎలాగొస్తుందంటే ఈ రెండిటికి మనం ఎల్సిఎం తీసుకున్నాం కదా, 3 7s 14 ప్లస్ 15 ఇది ప్లస్ 1/6. సో ఆన్సర్ ఎలా వస్తుంది మనకి, ఇది మైనస్ ఇది 1/21 ప్లస్ 1/6 ఇది ఆన్సర్, ఇది వస్తుంది కదా. నెక్స్ట్ ఏంటి, ఎల్సిఎం తీసి 42 22 ప్లస్ 6 7s 7 ఈక్వల్ టు 9/42, దట్ ఈస్ 3/14. ఓకే, మీకు ఇక్కడికి అర్థమైంది కదా. ఇది మనం ఈ వాల్యూ 2/3కి ప్లస్ చేసాక ఇచ్చేసాం. సపోజ్ ఈ మైనస్ ఉండండి, కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇప్పుడు మైనస్ 2/3 రాసాం, ప్లస్ 5/7 రాసాం, ప్లస్ 1/6 రాసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి సాల్వ్ చేస్తాం. ఓకే, సో ఎలాగంటే -2/3 ప్లస్ దీని ఎల్సిఎం తీసుకోవాలి కదా. ఇప్పుడు 7 6 6 5 30 ప్లస్ 7 ఈక్వల్ టు -2/3 ప్లస్ 42 37. ఇప్పుడు ఆ రెండిటికి మనం తీసుకోవాలి 42 3 ఎల్సిఎం చేసాం కదా. ఇప్పుడు 14 2 28 తెలుసు కదా, 3 14 42 14 2 28 ప్లస్ 37 అంతే కదా. ఓకే, 9/42 ఈక్వల్ టు 3/14. చూసారా, ఇప్పుడు పైది మనం ఇలా చేసాం, ఇది ఇలా చేస్తాం అంటే మనం ముందు తీసుకున్న తర్వాత ఈ నెంబర్స్ ఈ రేషనల్ నెంబర్ తీసుకున్న ఆన్సర్ మాత్రం రెండింటికి సేమ్ వస్తుంది. ఇది వీళ్ళు చెప్తున్నారు. ఓకే, ఇది ఇప్పుడు అసోసియేటివ్ ప్రాపర్టీస్ అనుకోండి. అసోసియేటివ్ ప్రాపర్టీకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సారీ ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ కదా ఇది. ఎస్, ఇంకో ప్రాపర్టీ ఉంటుంది, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎడిటివ్ ఐడెంటిటీ అనేసి. ఇది రేషనల్ నంబర్స్ ఏంటంటే ఏ రేషనల్ నెంబర్ ఉన్నా దానికి ఒక రివర్స్ నెంబర్ ఉంటుంది. అంటే a/b ఉన్నది అనుకో, ఇక్కడ -a/b ఉంటుంది. ఇది యాక్చువల్లీ మ్యాక్సిమం సబ్ట్రాక్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్లోనే యూజ్ అవుతుంది. ఓకే, సో ఇది కూడా మనం ఎగ్జాంపుల్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్లీ ఏంటంటే ఒక నంబర్ తీసుకుందాం, సబ్ట్రాక్ట్ 3/4 ఫ్రమ్ 2/3 అనుకోండి కదా. సో 2/3లోంచి 3/4 తీసుకోమని వాడు చెప్తున్నారు, అంతే కదా. మనకి ఫ్రమ్ అన్నాడు కాబట్టి సో మనం ఏంటి చేస్తాము, దీనికి ఈ 3/4 మైనస్లో ఉంది కాబట్టి దీని ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటి, ప్లస్ 3/4 కదా. సో అలాగా 2/3 ప్లస్ -3/4 ఇలా తీసుకుంటాం. ఇప్పుడు దీనికి మనం 12 8 ప్లస్ -9 ఎల్సిఎం తీసుకున్నాం. సో -1/12 వస్తుంది ఆన్సర్, సబ్ట్రాక్షన్ కాబట్టి. సో వాడు ఎవడో మాత్రం మనకి ఇలా ఇస్తారు 3/2 2/3. మన ఎడిటివ్ ఇక్కడ ఎడిటివ్ ఐడెంటిఫై సేమ్ అడిషన్ ఎలా చేస్తాము, సబ్ట్రాక్షన్ కూడా అలాగే మనం చేస్తాము. కానీ జస్ట్ మనం ఏంటంటే దీనికి ఎడిటివ్ ఐడెంటిఫై అనేసి ప్రాపర్టీ 4 ఉంటుంది అడిషనల్ ప్రాపర్టీస్లో రేషనల్ నెంబర్కి. దాంట్లో ఈ 4th ప్రాపర్టీ మ్యాక్సిమం సబ్ట్రాక్షన్ దాంట్లో యూజ్ అవుతుంది. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. సబ్ట్రాక్షన్ రేషనల్ నెంబర్ అంటే ఫర్ రేషనల్ నెంబర్ a/b అండ్ c/d, a/b - c/d అనుకోండి, మనం ఇలా రాస్తాం. ఇప్పుడు మనం చేస్తాం కదా సేమ్ అంతే. ఓకే, సో ఇది జనరల్ వ్యూ ఆఫ్ రేషనల్ నెంబర్స్. నేను తర్వాత మల్టిప్లికేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ కూడా చేస్తాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, బికాస్ ఐఎమ్ ఆల్సో న్యూ. సో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డౌట్, మీకు ఏదైనా డౌట్ ఉన్నదంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను డిఫరెంట్గా చెప్తాను మీకు. థ్యాంక్ యూ.